వెనుకబడి ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక వేవ్ కనపడుతోంది. కూటమి హవా స్పష్టంగా కనపడుతుంది అన్ని జిల్లాల్లో. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అలాగే రాయలసీమ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా వైసీపీ ఇంపాక్ట్ అనేది మాత్రం కనిపించట్లేదు. కోస్తా జిల్లాల్లో జనమైతే కూటమికే జై కొట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, ఇక్కడైతే మాత్రం చాలా వరకు కూడా ఇటు ఓట్ పోలరైజేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, చాలా వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్స్ కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా, సంక్షేమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ను కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అయినప్పటికీ కూడా కూటమి ముందు ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా లేదని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఏపీలో ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మనం చూస్తున్నాము ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సహజంగానే మామ అల్లుల మధ్య హవా కొనసాగింది. అయితే ఆయన వెనకంజలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కూటమి మనకు బ్రేకింగ్ పాయింట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మీద వైఎస్ జగన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ సంబంధించి కూడా వాటర్ కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ కొంత సంక్షేమం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ కూడా కూటమే క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. బాణాసంచా కాలుస్తున్నారు టీడీపీ కార్యకర్తలందరూ కూడా. చాలా వరకు పిఠాపురం వెళితే కనుక దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ను గ్రాప్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉంది అంటే అది పిఠాపురం అనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 3 దశాబ్దాల కాలంగా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఉన్నారు వంగ గీత. అయితే గాజువాక అలాగే భీమవరం ఓటమి తర్వాత ఆయన ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. 90,000 పైచిలకు కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి. 90,000 పైచిలకు కాపు ఓట్లు ర్యాలీ అయ్యాయని మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన చాలా హ్యూజ్ మెజారిటీతో దూసుకుపోతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంతేకాదు అక్కడ ప్రచారం సందర్భంగా వంగా గీత చాలా ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. తన అంతిమ యాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుంది, తను ఓటమి చెందితే కనుక ఇక్కడి నుంచి అంతిమ యాత్ర కొనసాగుతుందన్నారు. అలాగే తన సోదరిని ఆదరించమని, ఒకవేళ వంగా గీత కనుక గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తామని వైఎస్ జగన్ కూడా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, పిఠాపురం ప్రజలకు కూడా చెప్పడం జరిగింది.